హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సిరి కుకింగ్ అండ్ డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వెజ్ నూడిల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. అయితే ఈ వెజ్ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి స్ట్రీట్ స్టైల్లో రుచి ఏ విధంగా అయితే ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఓకే అండి, తయారీ విధానం చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా నేను ఒక క్యారెట్, 4 బీన్స్, కొన్ని క్యాబేజీ, ఒక ఆనియన్, 3 పచ్చిమిరపకాయలు, ఒక క్యాప్సికము, 4, 5 తొక్కు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా నూడిల్స్ ఉడకబెట్టుకోవాలండి. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 లీటర్లు నీళ్ళు పోసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. నీళ్ళని హై ఫ్లేమ్లో మరగనివ్వాలండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు బ్రేక్ చేసిన నూడిల్స్ని వేసేసుకోవాలి. మీరు కావాలంటే నూడిల్స్ని బ్రేక్ చేయకుండా కూడా వేసుకోవచ్చు. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. నూడిల్స్ పూర్తిగా కుక్ అవ్వకూడదండి. ఒక 80% ఉడికితే సరిపోతుంది. అంటే ఒకటి పట్టుకొని చెక్ చేస్తే కొద్దిగా పలుకు తగలాలి. అప్పుడే మనకు నూడిల్స్ పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఇలా కుక్ అయిన తర్వాత నూడిల్స్ని నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. నూడిల్స్ పైన ఒక స్పూన్ ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలపడం వలన నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి. ఈ నూడిల్స్ని పక్కన పెట్టేసి వీటిని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసిన వెల్లుల్లిని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసేసి అవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఆనియన్స్ 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకునే వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ టమాటో కెచప్, 1.5 స్పూన్ డార్క్ సోయా సాస్, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారినటువంటి నూడిల్స్ని కూడా వేసేసుకుందాం. ఇందులో హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఫైనల్గా పైన ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. మీ దగ్గర వెనిగర్ ఉంటే నిమ్మరసం బదులు హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకొని హై ఫ్లేమ్లో 30 సెకండ్స్ కలుపుకొని పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినేయడమే. ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా తినాలనిపిస్తే ఇలా నూడిల్స్ చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. బయట అమ్మే నూడిల్స్ కంటే కూడా మనం ఇంట్లోనే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. మరి నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం సిరి కుకింగ్ అండ్ డైలీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.